ఇలాంటి ఒక పీస్‌ఫుల్ అండ్ డివైన్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఆ స్వామి వారి అనుగ్రహం లేకపోతే ఇంకెక్కడుంటుందండి. హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు అని వ్లాగ్స్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో డొంకరాయి అనే విలేజ్‌లో సుబ్రహ్మణ్యం స్వామి రథోత్సవాలు ఎవ్రీ ఇయర్ చాలా గ్రాండ్‌గా జరుపుతారండి. సో, అక్కడికైతే నేనొచ్చేసాను. బట్ ఇక్కడికి రావాలి అని అనుకున్నానే గానీ వస్తానని అనుకోలేదు. అంటారు కదా! దేవుడి మీద మనకి పిచ్చి భక్తి ఉంటే ఆయనే వచ్చేటట్టు మనకి ఏర్పాట్లు చేస్తారని. సేమ్ అలానే జరిగింది. వీళ్ళందరూ చూసారా ఇక్కడ మాస్ జాతర జరుగుతదనమాట. వీళ్ళందరూ సుబ్రహ్మణ్యం స్వామి మాలలో ఉన్నారు. ఇవన్నీ చూసాక నాకు ఒక బెస్ట్ థింగ్ ఏటనిపించిందంటే పిల్లలు కూడా సుబ్రహ్మణ్యం స్వామి మాలని ధరించి నిష్ఠగా పూజలు జరుపుకుంటున్నారండి. ఈ అమ్మాయిని చూస్తున్నారా? తిను చదువుకుంటుంది 4th క్లాస్ మాత్రమే. ఇలాంటి ఎర్లీ ఏజ్ లో తనకి స్పిరిచువల్ అవేర్నెస్ ఉండడం నాకు చాలా గొప్ప విషయం అనిపించింది. రథంలో ఉండే ఆ కుమార స్వామిని చూడడానికి వెళ్ళేటప్పుడు ఇలా భక్తుల్ని నేను చూశాను. కఠినమైన ప్రాయశ్చితాలు చేస్తున్నారు. అక్కడున్న భక్తులు ఇలాంటి ప్రాక్టీసెస్ చేయడం చూసి ఇవన్నీ సూపర్‌స్టిషియస్ బిలీఫ్స్ ఏమో అని అనుకున్నాను. బట్ ఇంటికొచ్చి దీనికోసం స్టడీ చేస్తే అప్పుడు నాకు అర్థమైంది దీని బ్యాక్ స్టోరీ ఏంటో. భక్తులు బొగ్గకి, నాలుకకి, శరీరానికి గుచ్చుకున్న స్థూలాల్ని శక్తి స్థూలాలు అని అంటారండి. ఈ శక్తి స్థూలాలు సుబ్రహ్మణ్యం స్వామి చేతుల్లో ఉండే శక్తి ఆయుధంలా ఉంటుంది. ఇంతకీ సుబ్రహ్మణ్యం స్వామికి ఆ శక్తి ఆయుధం ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు మీకు తెలుసా? పార్వతీదేవి కుమారుడైన సుబ్రహ్మణ్యం స్వామికి తారకాసుర సంహారం కోసం జ్ఞానం, శక్తి ఆయుధం పార్వతీదేవి ప్రసాదించినట్టుగా నమ్మకం ఉంది. అందుకనే సుబ్రహ్మణ్యం స్వామి అష్టోత్తరం మనం చదివేటప్పుడు శక్తిధరాయ నమః అని చదువుతూ ఉంటాము. ఎందుకు? ఈ శక్తి ఆయుధం అతని చేతిలో ఉంది కాబట్టి, ఆ శక్తులన్నీ అతని దగ్గర ఉన్నాయి కాబట్టి. అయితే ఈ విషయానికి భక్తులు అలా కఠినమైన ప్రాయశ్చితాలు చేయడానికి మధ్యన ఉండే కారణం ఏంటంటే, యాక్చువల్గా సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర భక్తులు మొక్కుకుంటారండి. వాళ్ళ కష్టాలు తొలగిపోయినా లేదా అంటే వాళ్ళ కోరికలు నెరవేరినా సరే ఇలాంటి కఠినమైన ప్రాయశ్చితాలు చేస్తారని వాళ్ళ నమ్మకం బట్టి వాళ్ళు అనుకున్నది జరిగితే శక్తి స్థూలాలు కుట్టించుకుంటారు. కఠినమైన ప్రాయశ్చితాలు చేసే ముందు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే పాటిస్తారు. కొన్ని రిచువల్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ రిచువల్స్ ఏంటంటే 40 డేస్ కోసం స్ట్రిక్ట్గా ఫాస్టింగ్ చేస్తారు. ఫాస్టింగ్ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్ అయిన తర్వాత తాంసికం ఫుడ్ అస్సలు తీసుకోరు. ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్డే తింటారు. టెంపుల్లో ప్రేయర్ కంప్లీట్ చేసుకుంటాక ఫ్లోర్ మీదే పడుకుంటారు. నెక్స్ట్ ఇలాంటి కఠినమైన ప్రాయశ్చితాలు చేసే ముందు వాళ్ళు రివర్ ఆర్ సీలో హోలీ టిప్ అయితే చేస్తారు. ఇలాంటి రిచువల్స్ అయితే పాటిస్తారండి. సో ఇలా చేస్తే అజ్ఞానం పోయి జ్ఞానం వస్తుంది, మనలో ఉండే అహంకారం పోతుంది, చెడు ఆలోచనల నుంచి అయితే దూరంగా ఉండొచ్చు అని చెప్పి వాళ్ళ నమ్మకం. సో నేనైతే ఇలా గుడిలో దీపం పెట్టి చక్కగా భోజనం చేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే మూవ్ అయిపోయాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే అని వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. ఓం శరవణ భవ.